హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి చాలా మందికి కూడా క్రెడిట్ అయినట్లు నాకు మెసేజ్లు అయితే పంపించారు. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ముగ్గురికి సంబంధించి అమౌంట్ అనేది ఇక్కడ క్రెడిట్ కావడం జరిగింది. అలానే ఒకరు ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ అనేది పడడం జరిగింది. అలానే కొంతమందికి ఇద్దరు ఉంటే ఇద్దరికి సంబంధించి కూడా అమౌంట్ అనేది పడడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మందికి కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పడలేదండి, ఒకరికే అమౌంట్ అనేది పడడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. అసలు అమౌంట్ ఇంతవరకు మీ ఖాతాలకు చేరకపోయి ఉంటే అసలు మీ యొక్క అప్లికేషన్ ఎలిజిబుల్ అయిందా లేదనేది తెలుసుకోవాలి. పేమెంట్ స్టేటస్ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలోని మెయిన్ టాపిక్. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. రెండు విధాలుగా మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు పడతాయా లేదనేది మనమే చెక్ చేసుకోవచ్చు అండి. సో నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మనము రెండు విధాలుగా అయితే మనము అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో మీరు గూగుల్ క్రోమ్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, అంటే వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గూగుల్లో ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. సో దీనికి సంబంధించి ఒక వెబ్ పేజ్ అయితే ఉందన్నమాట. సో ఆ వెబ్ పేజ్ని అయితే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఈ యొక్క వెబ్ పేజ్ అనేది ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అయితే అవడం లేదనమాట. సో మీరు ఒకసారి మీకు రాకపోతే అప్లికేషన్ సెర్చ్ అనేది చేసుకున్నప్పుడు రాకపోతే ఒక గంట తర్వాత ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నేను ఈ యొక్క వెబ్ పోర్టల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. తప్పకుండా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. తర్వాత మీకు పేమెంట్ ఎందుకు రాలేదో తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్గా అప్లికేషన్ యొక్క సెర్చ్ చేసుకునే దానికి వివరాలు అయితే అడుగుతుందన్నమాట. ఫస్ట్ స్కీమ్ అనేది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్, ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుందన్నమాట. ఇది విద్యార్థి యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. 12 నెంబర్లు అయితే ఉంటాయి ఆధార్లో. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది చూడండి, 321255 అనే నెంబర్ ఉంది కదా, ఇది వచ్చేసి క్యాప్చా అంటారు దీన్ని. ఈ క్యాప్చాని ఎంటర్ క్యాప్చాలో ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టాలి. సో గెట్ ఓటీపీ అని కొట్టంగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అంటే ఆధార్తో లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఇక్కడ ఆధార్ అనేది ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇది మీరు గమనించాలన్నమాట. సో ఓటీపీ అనేది వెళ్ళినప్పుడు మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓటీపీ అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట, ఎంటర్ ఓటీపీ ఫ్రమ్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. సో ఓటీపీ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో ఓటీపీ అనేది ఇచ్చిన తర్వాత వెరిఫై అనేది చేసుకోవాలండి. సో వెరిఫై అనేది చేసుకున్న తర్వాత మీ స్టేటస్ అనేది మరొక రకంగా కూడా ఓపెన్ అవుతుంది. అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అయినట్లు చూపిస్తుంది అనమాట. అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ అనేది సెర్చ్ చేసి చూశాను. సో వీరికి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయ్యి ఉంది. ఒకసారి మీరు గమనించినట్లయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఎలిజిబుల్, ఓకేనా, అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయ్యి ఉంది. రీమార్క్స్ కూడా ఎలిజిబుల్ అనేది వచ్చిందనమాట. ఒకవేళ మీకు పేమెంట్ కనుక పడకపోయినట్లయితే ఈ రీమార్క్స్లో డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది, ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఆ ఇన్ఎలిజిబుల్ ఎందుకు చూపించింది అనేది మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సెకండ్ ప్రాసెస్లో అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ అని రెండు కూడా ఎలిజిబుల్ అయి ఉంటే మీ ఖాతాలకు అమౌంట్ అనేది పడిపోయి ఉంటుంది. సో ఇక్కడ నేను సెట్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్కి అమౌంట్ అనేది పడిపోయిందనమాట. ఈరోజు మధ్యాహ్నమే అమౌంట్ అనేది పడడం జరిగింది వీళ్ళకి. అందువల్ల వీరి యొక్క ఆధార్ అనేది తీసుకొని నేనైతే ఎంటర్ చేసి ఇక్కడ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. అలానే చాలా మందికి కూడా అమౌంట్ అనేది పడింది. వీటన్నిటికి సంబంధించినటువంటి మెసేజ్లు అన్నీ కూడా, అంటే మనకు బ్యాంక్ నుంచి వచ్చేటువంటి మెసేజెస్ అన్నింటినీ కూడా నేను మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను. సో చాలామంది కూడా అడుగుతున్నారు పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలని చెప్పి. సో ఈ ప్రాసెస్, ఇది మొదటి ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కాకపోతే వెబ్ పేజ్ ఒక్కోసారి ఓపెన్ కాదు. ఓపెన్ కానప్పుడు మీరు ఒక గంట తర్వాత ట్రై చేయండి, వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు, అంటే గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను, లేదా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఆ నెంబర్ని తప్పకుండా సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్తాను 1 by 1గా వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలనేది. ఓకేనా?
ఇప్పుడు నేను తల్లికి వందనం పథకానికి సంబంధించి సెకండ్ ప్రాసెస్ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఇది వాట్సాప్ ద్వారా అయితే కుదురుతుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవడం కన్నా మీరు ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రాసెస్ అనేది చెప్పాను కదా, ఎన్బిఎం పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అని, అది మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 4 మెసేజ్లు అయితే హాయ్ అని పెట్టాను. ఇంతవరకు కూడా వాట్సాప్ నుంచి రెస్పాన్స్ అయితే లేదనమాట. సో రెస్పాన్స్ వస్తేనే ఖచ్చితంగా మనము ముందుకైతే వెళ్ళగలము. సో లేనటువంటి పరిస్థితిలో ఒక గంట తర్వాత మీరు ట్రై అయితే చేయండి. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయంలో కూడా రాలేదు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ వచ్చేసి 9553300009 ఈ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని ఒక మెసేజ్ అయితే పంపించండి. సో పంపించిన తర్వాత మిమ్మల్ని సేవ ఎంచుకోమని చెప్పి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెస్పాన్స్ అనేది చాలా లేట్గా అయితే వస్తుందండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో నేను 8:18 అప్పుడు హాయ్ అని పెడితే నాకు ఇప్పుడు మెసేజ్లు అనేవి వస్తున్నాయన్నమాట, రెస్పాన్స్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెస్పాన్స్లో సేవను ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అండి. సో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అడుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనము తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లికి వందనం 2025 స్థితి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లి ఆధార్ నెంబర్ని నమోదు చేయండి అని అడుగుతుందన్నమాట. సో తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ నిర్ధారించండి అని కనిపిస్తుంది కదా, అది ఎనేబుల్ అవుతుంది. 12 నెంబర్లు ఇవ్వగానే నిర్ధారించండి అని క్లిక్ చేయగానే ఒక రెస్పాన్స్ అనేది మళ్ళీ వాట్సాప్కి అయితే వెళ్తుందన్నమాట. సో అప్పుడు వాట్సాప్ నుంచి మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందని చెప్పి కొన్ని మెసేజ్లు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయినా కానీ, ఓకేనా, సో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయినా కానీ వివరాలు మీవి ఫ్లెచ్ కాలేదు అని చూపిస్తుంది అనమాట. అలానే కొంతమందికి అమౌంట్ అనేది పడినట్లు చెప్తుంది, కొంతమందికి రిజెక్ట్ అయినట్లు చెప్తుంది. ఆ రిజెక్ట్ గల కారణాలు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలానే మీరు డైరెక్ట్గా ఫిర్యాదు కూడా చేయండి అని చెప్పిన కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచే మెసేజ్ అనేది కూడా వస్తుంది అనమాట. సో అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు 1 by 1గా చూపిస్తాను. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది సెండ్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, తల్లికి వందనం పథకం 2025 రికార్డులలో మీరు చేర్చబడలేదు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా కొంతమందికి అమౌంట్ అనేది పడినా కానీ చూపించడం లేదనమాట. సో అంటే స్టేటస్ అనేది మీకు పడినాయని చెప్పి చూపించడం లేదు. సో ఈ విధంగా అనేది మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం కరెక్ట్గా అయితే చెకింగ్ అనేది చేసుకోలేమని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు కాదు అని వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కారణాలు హౌస్ హోల్డ్ హ్యావింగ్ 4 వీలర్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ కుటుంబానికి సంబంధించి 4 చక్రాల వాహనం కార్ అయితే ఉందని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. సో ఫిర్యాదును లేవనెత్తడానికి దయచేసి దిగువన ఉన్న బటన్పై క్లిక్ చేయండి. మీ ఎన్పిసిఐ స్థితి నిష్క్రియంగా ఉంది. ఎన్పిసిఐ యాక్టివేషన్ కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి దయచేసి మీ బ్యాంక్ ఖాతాను స్వయంగా సందర్శించండి అని చెప్పి ఇక్కడ ఒక మెసేజ్ కూడా మనకు పంపిస్తున్నాయన్నమాట. సో మీ ఫిర్యాదును కూడా ఇక్కడ నుంచే అంటే గ్రీవెన్స్ అనేది పంపించవచ్చు. సో మీకు కారు అనేది ఇక్కడ లేకపోయినా కానీ మీకు ఇక్కడ చూపించినట్లయితే మీరు ఇక్కడ ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మీకు అమౌంట్ పడినట్లయితే ఈ విధంగా అయితే మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు 13,000 రూపాయలు మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడ్డాయి అని చెప్పి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా మెసేజ్లు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అయితే వస్తాయన్నమాట. సో అమౌంట్ పడుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ అమౌంట్ పడకపోతే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు ఏమైనా కనుక వచ్చినట్లయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను, తప్పకుండా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మనమందరం కూడా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిస్కస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా అందించానని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియచేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.